మనకు హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పటికీ లేదా టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది థర్మామీటర్లో ఉన్న రీడింగ్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ మనకు వచ్చేసి ఏమవ్వాలి, మన టెంపరేచర్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఒక హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ ఫైండ్ దట్ రూమ్ టెంపరేచర్ దగ్గర మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ది రూమ్, మనం ఒక రూమ్ కాకుండా మనం ఏం చేస్తున్నాం ఇన్ సమ్మర్లో వచ్చేసి హాట్ టెంపరేచర్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది, మన టెంపరేచర్ కంటే కూడా ఈ వాల్యూ అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది ఎర్రర్ అనేది ఫాలో అవుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపర్ఫెక్షన్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ ఆర్ ప్రొసీజర్. దిస్ ఇస్ సెకండ్ టైప్ ఆఫ్ సిస్టమాటిక్ ఎర్రర్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఏంటి పర్సనల్ ఎర్రర్స్. సో పర్సనల్ ఎర్రర్స్ అంటే ఏంటి అంటే డ్యూ టు ద ఇండివిజువల్స్ అప్రోచ్. ఎవరైతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు, వెన్ యూ ఆర్ టేకింగ్ ద మెజర్స్, వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క మెజర్స్ తీసుకుంటున్నారో ఆ వాల్యూ వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే బై అబ్జర్వింగ్ అదర్ ఆబ్జెక్ట్స్, వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ మెజర్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా వెన్ దే ఆర్ డిఫైనింగ్ ద అదర్ పీపుల్, పక్కన వాళ్ళు ఉన్నటువంటి రీడింగ్స్ ఏమొస్తున్నాయి, అదర్ స్టూడెంట్స్కి వచ్చేసి రీడింగ్స్ ఎంత వస్తుంది, దీన్ని డిఫైన్ చేసినప్పుడు ఏమిటంటే వాళ్ళ ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి వాళ్ళు డిఫైన్ చేయలేకపోతున్నారు. సో దీస్ ఆర్ కమింగ్ అండర్ ద సిస్టమాటిక్ ఎర్రర్స్. థర్డ్ వన్ ఈస్ పర్సనల్ ఎర్రర్స్. సో డ్యూ టు ద ఇండివిజువల్ అప్రోచ్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ సెట్టింగ్ ఆఫ్ ఆపరేట్స్. సో ఆపరేట్స్ అనేవి ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావో ఆపరేట్స్ అనేవి పర్ఫెక్ట్గా అరేంజ్ చేయకపోయినప్పటికి కూడా, దట్ మీన్స్ ఒకదాని ప్లేస్లో ఇంకో దాన్ని అరేంజ్ చేసినప్పుడు లేదా దాని యొక్క లెంత్ని ఎగ్జాక్ట్గా అరేంజ్ చేయకపోయినప్పుడు ఇప్పటికి కూడా ఏమవుతుంది ఈ యొక్క ల్యాక్ ఆఫ్ పర్ఫెక్షన్ వల్ల వచ్చేసి ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఈస్ ద కేర్లెస్నెస్ ఇన్ టేకింగ్ అబ్జర్వేషన్ తీసుకునేటప్పుడు కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క కేర్లెస్నెస్ వల్ల కూడా ఈ యొక్క పర్సనల్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ సిస్టమాటిక్ ఎర్రర్స్. సో ఫస్ట్ వన్ ఈస్ ద ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, నెక్స్ట్ వన్ ఈస్ ద ఇంపర్ఫెక్షన్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద పర్సనల్ ఎర్రర్స్. దీస్ ఆర్. సో హౌ కెన్ యూ reduce ఈ యొక్క సిస్టమాటిక్ ఎర్రర్స్ని మనం ఎలా రిడ్యూస్ చేస్తామంటే బై ఇంప్రూవింగ్ ద ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. మనం వచ్చేసి ఏదైతే టెక్నిక్స్ యూస్ చేస్తున్నామో ఆ టెక్నిక్స్ మనం ఎగ్జాక్ట్ ఇంప్రూవ్మెంట్ బెటర్ టెక్నిక్స్ యూస్ చేసినప్పుడు ఈ యొక్క సిస్టమాటిక్ ఎర్రర్స్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద సెలెక్టింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఎటువంటి క్యాలిబ్రేషన్ లేని ఇన్స్ట్రుమెంట్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఎర్రర్ లేనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకున్నప్పుడు మనం రెడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద పర్సనల్ బయాస్. మనం వచ్చేసి మన కాన్సన్ట్రేషన్ మొత్తం మనం ఎప్పుడైతే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో కంప్లీట్ ఒక కేర్ఫుల్తో మనం ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ తీసుకొని ఆ యొక్క రీడింగ్స్ తీసుకున్నప్పుడు మన యొక్క సిస్టమాటిక్ ఎర్రర్స్ మనం రెడ్యూస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్, సిస్టమాటిక్ ఎర్రర్స్. సో నెక్స్ట్ టైప్ ఏంటి మనకు ర్యాండమ్ ఎర్రర్స్. సో ర్యాండమ్ ఎర్రర్స్ ఏంటి అంటే దీస్ ఆర్ ద ఎర్రర్స్ విచ్ ఆర్ ఇర్రెగ్యులర్. మనకు వచ్చేసి ఈ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్ ఏమంటే ఉన్నాయో ఇవి రెగ్యులర్గా ఫామ్ అవ్వు. దట్ మీన్స్ దే ఆర్ ఫార్మింగ్ ఇన్ ర్యాండమ్గా ఫామ్. దట్ మీన్స్ సమ్ టైమ్స్ దే కెన్ అకర్, సమ్ టైమ్ దే కెనాట్ అకర్. కొన్నిసార్లు మనకి ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు మనకు ఫామ్ అవ్వవు. సో విత్ రెస్పెక్ట్ టు సైన్ అండ్ సైజ్, ఇవి దేని బేస్ చేసుకుని ఉంటాయంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కానీ లేదా సైన్ మనం తీసుకున్న వాల్యూస్. దట్ మీన్స్ వెన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లస్ మనం ఒక ఫార్ములా తీసుకున్నప్పుడు ఆ ఫార్ములాలో ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లస్ మనం ఏం చేస్తున్నాం మైనస్ రాస్తున్నాం. దట్ మీన్స్ డ్యూరింగ్ ద క్యాల్కులేషన్ టైంలో వచ్చేసి ఈ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్ అనేవి మనకు ఫామ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద ర్యాండమ్ ఎర్రర్స్. సో నెక్స్ట్ వన్, these can rise due to the random and unpredictable fluctuations in the experimental conditions, personal errors. సో ఇక్కడ ఎప్పుడు ఫామ్ అవుతుంటాయంటే ప్రెడిక్టబుల్ ఫ్లక్చువేషన్స్లో ఫామ్ అవుతూ ఉంటాయి. సో అన్ప్రెడిక్టబుల్ ఫ్లక్చువేషన్స్ ఏంటి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్. సో మనం ఎప్పుడైతే ఒక ఎలక్ట్రానిక్స్ డివైజెస్ తీసుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో దాని యొక్క టెంపరేచర్ కానీ లేదంటే వోల్టేజ్ కానీ ద వాల్యూ విల్ బి ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ డ్యూ టు ద పవర్ సోర్స్ ఏదైతే ఉందో ఆ పవర్ సోర్స్ నుంచి మనకు వచ్చేసి ఏమవుతుంది హై వోల్టేజ్ ఫామ్ అవుతుంది అనుకో. దట్స్ వై వీ కెనాట్ ఐడెంటిఫై ఎట్ దట్ టైం. ఆ టైంలో వచ్చేసి మనం ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి మనకు 10 volts ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటే సడన్లీ ద వోల్టేజ్ విల్ బి ఇంక్రీజింగ్. సడన్గా మనకు వోల్టేజ్ అనేది ఏమవుతుంది 15 volt వరకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ మనం వచ్చేసి వాల్యూ ఏం చేస్తున్నాం ఓన్లీ వీఆర్ క్యాల్కులేటింగ్ ఫర్ 10 volts. 10 voltsకి మాత్రమే ఈ యొక్క వాల్యూ అనేదాన్ని క్యాల్కులేట్ చేస్తున్నాం. దట్స్ వై దీస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ విల్ బి అకర్డ్ డ్యూ టు ద ఈ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్లో ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ పర్సనల్ ఎర్రర్స్ అంటే మనం యొక్క రీడింగ్స్ తీసుకునేటప్పుడు మనకి ఏమవుతున్నాయి ఈ యొక్క పర్సనల్ ఎర్రర్స్ అనేవి ఫాలో అవుతున్నాయి. దట్ మీన్స్ దీస్ పర్సనల్ ఎర్రర్స్ విల్ బి అక్కర్ ఇన్ బోత్ సిస్టమాటిక్ ఎర్రర్స్ యాజ్ వెల్ యాజ్ ర్యాండమ్ ఎర్రర్స్. ఈ రెండిట్లో కూడా మనకి ఈ యొక్క పర్సనల్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ లీస్ట్ కౌంట్ ఎర్రర్. సో వాట్ ఈజ్ లీస్ట్ కౌంట్ ఎర్రర్ ఏంటి అంటే వెన్ వీఆర్ ఫైండింగ్ ద ఇన్స్ట్రుమెంట్, మనం ఏదైతే ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి వాట్ ఈజ్ ద లీస్ట్ వాల్యూ వీ కెన్ మెజర్, మనం ఏదైతే లీస్ట్ వాల్యూని మనం మెజర్ చేస్తున్నామో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం లీస్ట్ కౌంట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ స్కేల్, మనం వచ్చేసి మీటర్ స్కేల్ యూజ్ చేసినప్పుడు వచ్చేసి మనం లీస్ట్ వాల్యూ ఎంతవరకు మెజర్ చేయగలం 1 millimeter. సో 1 millimeter విల్ బి ద లీస్ట్ కౌంట్ ఫర్ మీటర్ స్కేల్. ఈ యొక్క మీటర్ స్కేల్ యొక్క వాల్యూ లీస్ట్ కౌంట్ ఎంత అంటే మనకు 1 millimeter. ద సేమ్ వే వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనం వచ్చేసి 0.1 millimeter వరకు మెజర్ చేయొచ్చు. సో
మనకు వచ్చేసి వెర్నియర్ కాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్ ఏమవుతుంది 0.1 మిల్లీమీటర్ అవుతుంది. అదే స్క్రూ గేజ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది వీ కెన్ మెజర్ అప్ టు 0.01 మిల్లీమీటర్. సో దట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ది స్క్రూ గేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లీస్ట్ కౌంట్. సో ఎప్పుడైతే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటామో ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క లీస్ట్ కౌంట్ వాల్యూని బేస్ చేసుకుని మనకి ఏదైతే ఎర్రర్ ఫామ్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం లీస్ట్ కౌంట్ ఎర్రర్ అంటున్నాం. దట్ మీన్స్ లీస్ట్ కౌంట్ ఎర్రర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రిజల్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క రిజల్యూషన్ దాని యొక్క లీస్ట్ కౌంట్ని బేస్ చేసుకుని మనకి ఏదైతే ఎర్రర్స్ ఫామ్ అవుతున్నాయో వాటి మనం లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ అంటున్నాం. సో ఇట్ అకర్స్ ఇన్ బోత్ సిస్టమాటిక్ అండ్ ర్యాండమ్ ఎర్రర్స్. ఇవి ఎప్పుడు ఫామ్ అవుతున్నాయంటే మనకు సిస్టమాటిక్ ఎర్రర్స్లో ఫామ్ అవుతాయి యాజ్ వెల్ యాజ్ ర్యాండమ్ ఎర్రర్స్లో ఫామ్ అవుతాయి. ఎందుకు అంటే ఆల్రెడీ వీ డిస్కస్ సిస్టమాటిక్ ఎర్రర్స్ ఏమవుతున్నాయి ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క వాల్యూస్ ఎప్పుడైతే జీరో ఎర్రర్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఆ జీరో ఎర్రర్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వకుండా ఆ కోఇన్సిడెన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్ అండ్ వెర్నియర్ స్కేల్ కానీ స్క్రూ గేజ్ కానీ ఏమవుతున్నాయి రెండు కూడా ఒకదానితో ఒకటి కోఇన్సైడ్ అవ్వనప్పుడు మనకి ఇక్కడ జీరో ఎర్రర్ అనేది చేంజ్ అవుతుంది ఎయిదర్ పాజిటివ్ ఎర్రర్ ఆర్ నెగిటివ్ ఎర్రర్. సో దోస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏమవుతాయి మనకు ఈ యొక్క లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ద సేమ్ వే ర్యాండమ్ ఎర్రర్స్లో కూడా ఏమవుతున్నాయి మనం తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ యొక్క వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డ్యూ టు ద పర్సనల్ ఎర్రర్స్ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్ ఏమవుతున్నాయి ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఆ ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు లేదా వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క లీస్ట్ కౌంట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో దట్స్ వై లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ కెన్ అకర్ ఇన్ బోత్ సిచ్యువేషన్స్ సిస్టమాటిక్ ఎర్రర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ర్యాండమ్ ఎర్రర్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ హౌ కెన్ యూ రెడ్యూస్ దిస్ వన్. ఈ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్ మనం ఎలా రెడ్యూస్ చేయొచ్చు. దట్ మీన్స్ ఈజ్ యూజింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ హయ్యర్ ప్రెసిజన్. మనం హయ్యర్ ప్రెసిజన్ తీసుకున్నప్పుడు అంటే దాని యొక్క రిజల్యూషన్ వాల్యూ అనేది మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ యొక్క లీస్ట్ కౌంట్ ఎర్రర్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇంప్రూవింగ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. మనం వచ్చేసి యూజ్ చేసిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ మనం ఇంప్రూవ్ చేసినప్పుడు అంటే మోడర్న్ టెక్నాలజీస్ యూజ్ చేసినప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు వీ కెన్ రెడ్యూస్ దిస్ వన్. ది యొక్క లీస్ట్ కౌంట్ ఎర్రర్ని అండ్ ఈ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్ మనం రెడ్యూస్ చేయొచ్చు. దట్ ఈస్ లీస్ట్ కౌంట్ ఎర్రర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్. సో మనం ఇక్కడ ప్రీవియస్ టాపిక్లో మనం డిస్కస్ చేసినప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే మనం ఒక వాల్యూని మెజర్ చేస్తున్నామో ఆ వాల్యూ మెజర్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు ఒక వాల్యూ అనేది అక్కర్ అవుతుంది. ఆ వాల్యూ అనేది అవుతుంది సమ్ అన్సర్టనిటీ ఫాలో అవుతుంటే దాన్ని మనం ఎర్రర్ అంటున్నాం. సో ఆ ఎర్రర్ వచ్చేసి మనకు సిస్టమాటిక్ ఎర్రర్స్ అండ్ ర్యాండమ్ ఎర్రర్స్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. సో ఆఫ్టర్ దట్ వన్ బేస్డ్ ఆన్ దోస్ రిజల్ట్స్ ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క వాల్యూస్ వచ్చేసి మనం 3 టైప్స్గా డిఫైన్ చేస్తున్నాం ఎర్రర్స్ని. సో ఫస్ట్ వన్ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్, నెక్స్ట్ వన్ ఈజ్ రిలేటివ్ ఎర్రర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పర్సంటేజ్ ఎర్రర్. సో హౌ కెన్ యూ డిఫైన్ దిస్ వన్. వీటిని మనం ఎలా డిఫైన్ చేస్తాం. అబ్సల్యూట్ ఎర్రర్ ఏంటి అంటే ద వాల్యూస్ అబ్టెండ్ ఇన్ సెవెరల్ మెజర్మెంట్స్. మనం వచ్చేసి ఒక లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం వీఆర్ టేకింగ్ డిఫరెంట్ రీడింగ్స్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ సేమ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం n టైమ్స్ చేస్తున్నాం. దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ ద రీడింగ్స్ a1 a2 a3 అప్ టు an. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ మనకు వచ్చేసి ఈ యొక్క మోర్ అక్యురేట్ వాల్యూ రావాలంటే ఏం చేస్తున్నామంటే వీఆర్ ఫైండింగ్ ద మీన్ వాల్యూ ఫర్ దీస్ ఆల్ వాల్యూస్. ఈ యొక్క అన్ని వాల్యూస్ మనం ఏం చేస్తున్నాం ఒక మీన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్స్ వై the best possible value for this quantity is sigma I equals to 1 to n ai by n. ఈ యొక్క మెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే మోస్ట్ అక్యురేట్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండివిజువల్ వాల్యూ అండ్ ద ట్రూ వాల్యూ. సో మనం ఎక్కడైతే ఫస్ట్ వన్ ఏంటి మనం ఇక్కడ a1 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి వాల్యూ దట్ మీన్స్ బై యూజింగ్ ద ఎక్స్పెరిమెంట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ట్రూ వాల్యూ విల్ బి. ఈ యొక్క ట్రూ వాల్యూ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేదాన్ని మనం ట్రూ వాల్యూగా అస్యూమ్ చేసుకుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ మనం ఫైండ్ అవుట్ చేసిన ఎక్స్పెరిమెంట్ వాల్యూకి యాజ్ వెల్ యాజ్ ద ట్రూ వాల్యూకి ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అబ్సల్యూట్ ఎర్రర్ లేదా ఎర్రర్ అంటున్నాం. దట్ మీన్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండివిజువల్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ ఆఫ్ ది క్వాంటిటీ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ మెజర్మెంట్. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్. దట్ మీన్స్ a1 minus a or a2 minus a or a3 minus a. And these are called the absolute values, absolute errors anamata. That means an minus a. These are coming under absolute errors. So how can you find it is ela దీన్ని రిప్రజెంట్ చేస్తామంటే by using delta a. ఈ యొక్క మాడ్యులస్ ఆఫ్ డెల్టా ఏతో రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈ యొక్క వాల్యూస్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది మనకు దట్ మీన్స్ ఈ డెల్టా ఏ చేంజ్ ఇన్ వాల్యూ వచ్చేసి మనకు either పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ తీసుకుంటాం. బట్ వెన్ యూఆర్ ప్లేసింగ్ ఇన్ ద మాడ్యులస్ ఎప్పుడైతే మనం దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం మాడ్యులస్లో ప్లేస్ చేస్తున్నాము ఈ యొక్క వాల్యూ అనేది మనకు అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ప్రూవ్ ఏమవుతుంది మనకు ఇట్ విల్ ఆల్వేస్ పాజిటివ్. దట్ మీన్స్ ద ఎర్రర్ డిఫరెన్స్ విల్ బి either పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎర్రర్ అనే డిఫరెన్స్ మనకు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా మనకు అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది పాజిటివ్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ దీస్ ఆర్. సో మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క a1 మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు డెల్టా a1 వస్తుంది. దట్ మీన్స్ ద చేంజ్ ఇన్ ఫస్ట్ వాల్యూ. సో నెక్స్ట్ వన్ డెల్టా a2 విల్ బి ద a2 మైనస్ ఏ సెకండ్ వాల్యూని వచ్చేసి మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ డెల్టా a3 ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ a3 ఈక్వల్స్ టు a3 మైనస్ ఏ అప్ టు n. ఎంత టర్మ్ వచ్చేసి ఎంత వాల్యూ ఏమో తీసుకుంటాం డెల్టా an ఈక్వల్స్ టు an మైనస్ ఏ.
సో దీస్ ఆర్ ద డిఫరెంట్ అబ్సల్యూట్ ఎర్రర్స్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మీన్ వాల్యూ ఫర్ దిస్ వన్, వీటన్నిటి కూడా మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని ఏం చేస్తున్నాం, డెల్టా ఏ సిగ్మా డెల్టా ఏ బై ఎన్తో డివైడ్ చేస్తున్నాం ఈ యొక్క సమ్ మొత్తాన్ని. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ యొక్క మీన్ వాల్యూ అనేది వస్తుంది. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే డెల్టా ఏ మీన్గా రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ ద అబ్సల్యూట్ ఎర్రర్స్ ఈజ్ టేకెన్ యాజ్ ద ఫైనల్ ఆర్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. సో ఈ యొక్క ఎర్రర్స్ ఏవైతే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో అబ్సల్యూట్ ఎర్రర్స్ని, ఆ యొక్క వాల్యూ మొత్తాన్ని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం, ఫైనల్ అబ్సల్యూట్ ఎర్రర్ లేదా మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటున్నాం. అండ్ దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే డెల్టా ఏ మీన్తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ the absolute error. So after that one, what is relative error? So thus delta a mean మనకు ఫార్ములా ఏం చేసినాం, సిగ్మా ఈక్వల్స్ టు 1 ఆల్ ద సిగ్మా ఈ మొత్తాన్ని కూడా అబ్సల్యూట్ ఎర్రర్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసి దాన్ని ఎంతో డివైడ్ చేస్తున్నాం. దెన్ వీఆర్ గెటింగ్ ద డెల్టా ఏ మీన్ వాల్యూ. నెక్స్ట్ ఇఫ్ యూ డూ ఏ సింగిల్ మెజర్మెంట్ ద వాల్యూ వి గెట్ మే బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ డెల్టా. సో మనం ఒకవేళ సింగిల్ మెజర్మెంట్ తీసినప్పుడు దాని యొక్క ఎర్రర్ ఏమవుతుంది, దట్ మీన్స్ ద వాల్యూ అనేది ఎక్కడ అవుతుంది, ఏ ప్లస్ డెల్టా ఏ. దట్ మీన్స్ ద వాల్యూ ఏమవుతుంది మనకు ఏ మీన్ అంటే దాని యొక్క ఒరిజినల్ వాల్యూ మనం తీసుకున్నటువంటి ఎన్ వాల్యూస్ని యొక్క మీన్ పొజిషన్ చేసినప్పుడు వచ్చేసి మనం ఏగా మెజర్ చేస్తున్నాం. దాంట్లో వచ్చేసి ఎర్రర్స్ ఏవైతే ఫామ్ అవుతాయో దాన్ని ఏం చేస్తున్నాం, డెల్టా ఏగా రిప్రజెంట్ చేస్తున్నాం. వెన్ యూఆర్ యాడింగ్ దీస్ టూ, మనం వచ్చేసి సింగిల్ వాల్యూ తీసినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ బిట్వీన్ దీస్ టూ, ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ. అంటే వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ విల్ బి ఏ ప్లస్ డెల్టా ఏ అండ్ ద మినిమం వాల్యూ విల్ బి ఏ మైనస్ డెల్టా ఏ. అంటే మనకు వచ్చేసి ఎర్రర్ మనం వచ్చేసి జనరల్ వాల్యూ తీసినప్పుడు ఏ ఉంది, మనకు వచ్చేసి తీసుకున్న ఎర్రర్ వచ్చేసి మనకు డెల్టా ఏ అవుతుంది. ఇఫ్ ద ఎర్రర్ విల్ బి మోర్, ఎర్రర్ అనేది మనకు ఎక్కువ అవుతే ఏమవుతుంది, వీ కెన్ సబ్ట్రాక్ట్, మనం సబ్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. అదర్వైజ్ ఇఫ్ ద వాల్యూ విల్ బి లెస్, మనకు వచ్చేసి ఎర్రర్ అనేది తక్కువగా వచ్చింది, అప్పుడు ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద వాల్యూ విల్ బి ఏ మైనస్ డెల్టా ఏ ఆర్ ఏ ప్లస్ డెల్టా ఏ. దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ దీస్ వాల్యూస్. ఒక సింగిల్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు దాని యొక్క వాల్యూ అనేది మనకి దేంట్లో ఏ రేంజ్లో ఉంటుంది అంటే ఏ ప్లస్ డెల్టా ఏ టు ఏ మైనస్ డెల్టా ఏ ఉంటుంది. సో దట్ ఈస్ ద అబ్సల్యూట్ ఎర్రర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్, ఈ యొక్క అబ్సల్యూట్ ఎర్రర్ కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే సమ్ టైమ్స్ వీఆర్ టేకింగ్ రిలేటివ్ ఎర్రర్ ఆర్ పర్సెంటేజ్ ఎర్రర్ తీసుకుంటాం. సో వాట్ ఈస్ రిలేటివ్ ఎర్రర్? రిలేటివ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ అదర్. ఒక టర్మ్ వచ్చేసి ఇంకో టర్మ్ పైన లేదా ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి ఇంకో ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది అంటే వీ కెన్ డిఫైన్ యాజ్ రిలేటివ్. దాన్ని మనం రిలేటివ్గా డిఫైన్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ ద రిలేటివ్ ఎర్రర్? రిలేటివ్ ఎర్రర్ ఎలా డిఫైన్ చేస్తామంటే రిలేటివ్ ఎర్రర్ ఈస్ ద రేషియో ఆఫ్ ది అబ్సల్యూట్ ఎర్రర్ టు ద మీన్ వాల్యూ. ఈ యొక్క అబ్సల్యూట్ ఎర్రర్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ అబ్సల్యూట్ ఎర్రర్కి దాని యొక్క మీన్ వాల్యూకి ఏదైతే రేషియో అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, రిలేటివ్ ఎర్రర్ అంటున్నాం. దట్ మీన్స్ ద రిలేటివ్ ఎర్రర్ విల్ బి డెల్టా ఏ టు ఏ. ఈ యొక్క డెల్టా ఏకి ఈ యొక్క ఏకి ఉన్నటువంటి రేషియోనే మనం రిలేటివ్ ఎర్రర్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద రిలేటివ్ ఎర్రర్ ఈస్ ద రేషియో ఆఫ్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ డెల్టా ఏ మీన్ టు ద మీన్ వాల్యూ ఆఫ్ ఏ మీన్. దట్ మీన్స్ ద రిలేటివ్ ఎర్రర్ ఈక్వల్స్ టు డెల్టా ఏ మీన్ బై ఏ మీన్. సో దిస్ ఈస్ రిలేటివ్ ఎర్రర్. సో నెక్స్ట్ వన్ ఈస్ when the relative error is expressed in the percentage. సో మనం ఏం చేస్తామంటే ఒక రిలేటివ్ ఎర్రర్ తీసుకెళ్ళి మనం పర్సెంటేజ్లో కన్సిడర్ చేసిన పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసినట్లయితే మనకి ఏదైతే రిజల్ట్ ఫామ్ అవుతుందో దాన్ని మనం అంటున్నాం పర్సెంటేజ్ ఎర్రర్ అంటున్నాం. దట్ మీన్స్ ద పర్సెంటేజ్ ఎర్రర్ ఈక్వల్స్ టు డెల్టా ఏ మీన్ బై డెల్టా ఏ మీన్ ఇంటూ 100. సో పర్సెంటేజ్ ఏం చేస్తున్నాం, ఇంటూ 100 చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చేసి రిలేటివ్ ఎర్రర్ని మనం పర్సెంట్లో డిఫైన్ చేసి దాన్ని మనం పర్సెంటేజ్ ఎర్రర్గా డిఫైన్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ రిప్రజెంటేషన్. సో అబ్సల్యూట్ ఎర్రర్లో ఏం చేస్తున్నాం, మనకు వచ్చేసి ఎర్రర్ ఏదైనా సరే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మనం మీన్ వాల్యూ ఏమవుతుంది మనకు ఎప్పుడు కూడా పాజిటివ్గా రిప్రజెంట్ చేస్తున్నాం, దాన్ని వచ్చేసి అబ్సల్యూట్ ఎర్రర్ అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ రిలేటివ్ ఎర్రర్. ఈ యొక్క ఎర్రర్ అనేది మనకు అబ్సల్యూట్ ఎర్రర్ అనేది మనకు ఈ యొక్క మీన్ వాల్యూకి ఎంత రేషియోలో ఎగ్జిస్ట్ అవుతుంది దాన్ని వచ్చేసి మనం రిలేటివ్ ఎర్రర్ అంటున్నాం. సో ఈ రిలేటివ్ ఎర్రర్ అనేది మనం పర్సెంటేజ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం దాన్ని వచ్చేసి మనం పర్సెంటేజ్ ఎర్రర్ అంటున్నాం. సో ద పర్సెంటేజ్ ఎర్రర్ ఫామ్లో వచ్చేసి డెల్టా ఏ మీన్ బై ఏ మీన్ ఇంటూ 100. So these are the different errors. So next one is how can you combine these errors, combination of errors. So మనకు వచ్చేసి for example if you want to find out the density, మనం వచ్చేసి డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం. సో డెన్సిటీ ఫార్ములా ఏంటి, మనకు డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. సో వెన్ యూ ఆర్ మెజరింగ్ దీస్ వాల్యూస్, సో మనం వచ్చేసి టోటల్ ఈ యొక్క డెన్సిటీలో మన యొక్క ఎర్రర్ అనేది ఎంత ఫామ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో కమింగ్ టు దిస్ వన్ ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకుంటాం, టూ డిఫరెంట్ పార్టికల్స్ తీసుకున్నాం. సో వన్ ఈజ్ ద మాస్, అనదర్ వన్ ఈజ్ ద వాల్యూమ్. సో ఇక్కడ వచ్చేసి క్వాంటిటీస్లో మనకి ఏమవుతుంది, ఎర్రర్ విల్ బి ఫామ్ ఇన్ మాస్, మనం మాస్ తీసుకునేటప్పుడు ఎర్రర్ ఫామ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ కన్సిడర్ చేసేటప్పుడు మనకు వాల్యూమ్ ఫామ్ అవుతుంది. దెన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ దిస్ వన్, ఈ డెన్సిటీలో మనం వచ్చేసి ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ కెన్ కంబైన్ దీస్ టూ టర్మ్స్. ఈ యొక్క టూ ఎర్రర్స్ ఏదైతే ఫామ్ అవుతుందో మాస్లో ఫామ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్లో ఫామ్ అవుతుంది. ఈ రెండింటిని మనం ఏం చేయాలి, కంబైన్ చేయాలి. సో హౌ కెన్ యూ కంబైన్, ఆ కంబైన్ చేయడానికి మనకి ఏమవుతుందంటే సమ్ రూల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో వాట్ ఆర్ దోస్ రూల్స్, ఆ రూల్స్ ఏంటి అంటే
ఫస్ట్ వన్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ సమ్ అండ్ అరే డిఫరెన్స్. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఎర్రర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ టేక్ 2 వాల్యూస్ ఏ అండ్ బి. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, 2 మెజర్మెంట్స్ తీసుకుంటాం. వన్ ఈజ్ ఏ, అనదర్ వన్ ఈజ్ బి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎర్రర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఏ. ఏలో వచ్చేసి మనకి ఎర్రర్ ఏమవుతుంది అంటే డెల్టా ఏ అని తీసుకుంటున్నాం. అండ్ ద ఎర్రర్ ఇన్ బి వచ్చేసి మనం డెల్టా బి తీసుకుంటాం. దట్ మీన్స్ ద వాల్యూస్ మనకు వచ్చేసి వాల్యూస్ ఏమవుతుంది, ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ అండ్ బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ సబ్స్టాన్స్, మనం వచ్చేసి రెండు కూడా ఎడిషన్ లేదా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ జెడ్, ద టోటల్ సబ్స్టాన్స్ యొక్క ఈ యొక్క ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ జెడ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఎడిషన్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఏ ప్లస్ బి తీసుకున్నాం. సో ఈ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, దట్ మీన్స్ ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. సో దీస్ ఆర్ ద టోటల్ వాల్యూస్. సో ఇక్కడైతే ఏమవుతున్నాయి, ఈ రెండు ఎర్రర్స్ కాకుండా మనం నార్మల్గా ఉన్న వాల్యూస్ రెండు యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ వన్ ఈజ్ వీఆర్ యాడింగ్, ఇక్కడ రెండు కూడా మనకి ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ప్లస్ డెల్టా బి. సో దట్ మీన్స్ ద వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ జనరల్ వాల్యూస్ రెండు, నార్మల్ వాల్యూస్ రెండు యాడ్ చేస్తున్నాం, మీన్ వాల్యూస్ యాడ్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ ఎర్రర్స్ రెండు కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ యొక్క ఏ ప్లస్ బి వాల్యూ మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, జెడ్కి ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ ద టోటల్ మెజర్మెంట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈ చేంజ్ ఏదైతే ఉందో దట్ మీన్స్ డెల్టా ఏ ప్లస్ డెల్టా బి ఈజ్ ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ జెడ్. ఈ యొక్క మనకు ఎర్రర్ ఫైనల్ రిజల్ట్ అనేది అంటే మనం ఒక రెండు సబ్స్టాన్స్ రెండు మెజర్మెంట్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే రిజల్టెంట్ ఫామ్ అవుతుందో ఆ రిజల్టెంట్ వాల్యూ అనేది మనకు ఈ యొక్క డెల్టా ఏ ప్లస్ డెల్టా బి అంటే వాటిని కూడా ఏం చేస్తున్నాం, మనం యాడ్ చేస్తూ ఉన్నాం. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఎర్రర్స్, మనం ఇప్పుడు చేసి ఒక వాల్యూస్ రెండు ఎర్రర్ వాల్యూస్ని యాడ్ చేసినప్పుడు లేదా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు ఆ రిజల్టెంట్ ఫైనల్ రిజల్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్స్ ఇన్ ఇండివిజువల్ క్వాంటిటీస్. అంటే ఒక ఏ క్వాంటిటీలో వచ్చేసి మనకి ఈ యొక్క ఎర్రర్ ఏమవుతుంది, డెల్టా ఏ అవుతుంది. బి క్వాంటిటీకి వచ్చేసి డెల్టా బి అవుతుంది. సో మనం టోటల్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడం ఏం చేస్తున్నాం, డెల్టా ఏ ప్లస్ డెల్టా బి ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేస్తూ ఉన్నాం. సో దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ అడిషన్. సో ఇన్ ద సేమ్ వే సబ్ట్రాక్షన్ కూడా మనకి ఏమవుతుంది అంటే సేమ్. దట్ మీన్స్ ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ విల్ బి ద ఫస్ట్ టర్మ్, ఫస్ట్ మెజర్మెంట్, అండ్ బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి విల్ బి ద సెకండ్ మెజర్మెంట్. సో ఈ రెండు తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఏ జెడ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి వెన్ యూ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఈచ్ అదర్. సో ఏ వాల్యూ వచ్చేసి ఏం తీసుకుంటాం, ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ అండ్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. సో ఈ వాల్యూ తీసుకున్నాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒరిజినల్ వాల్యూస్ దట్ మీన్స్ ఏ మైనస్ బి అండ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ మైనస్ డెల్టా బి. దట్ మీన్స్ ఇక్కడ ఏ మైనస్ బి వాల్యూ వచ్చేసి మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది, జెడ్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ద చేంజ్ అనేది ఇక్కడ ఏమవుతుంది, డెల్టా ఏ మైనస్ డెల్టా బి. సో ఇక్కడ ఎడిషన్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క రెండింటి యొక్క ఇండివిజువల్ ఎర్రర్స్ని యాడ్ చేసినప్పుడు మనకు టోటల్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఈ యొక్క ఇండివిజువల్ ఎర్రర్స్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు టోటల్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ కెన్ మల్టిప్లై ఆర్ డివైడ్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ప్రోడక్ట్ కానీ లేదా కోషంట్ కానీ తీసుకుంటున్నాం. సో ఈ సిచ్యువేషన్ మనకి ఎర్రర్స్ అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాం, సేమ్ వే వెన్ యూఆర్ టేకింగ్ టూ సిచ్యువేషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద ఏ వాల్యూ వచ్చేసి మనకు ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ అండ్ బి వాల్యూ విల్ బి ద బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, వెన్ వీఆర్ మల్టిప్లయింగ్ దీస్ టూ, రెండు కూడా మనం ఒకదాంతో ఒకటి మల్టిప్లై చేస్తున్నాం. దట్ మీన్స్ జెడ్ ఈక్వల్స్ టు ఏబి. సో జెడ్ ఈక్వల్స్ టు ఏబి చేసినప్పుడు ఏం చేస్తున్నాం, ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ఇంటూ బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి. సో రెండు కూడా ఒకదాంతో ఒకటి మల్టిప్లై చేస్తున్నాం. సో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, ఏ ఇంటూ బి, ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ ఇంటూ బి, నెక్స్ట్ వన్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ డెల్టా బి. సో ఏతో సెకండ్ టర్మ్ మల్టిప్లై చేసినప్పుడు నెక్స్ట్ వన్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ బి ఇంటూ డెల్టా ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ఇంటూ డెల్టా బి. సో దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్. ఈ యొక్క టూ టర్మ్స్ మనం మల్టిప్లై చేసినప్పుడు వీఆర్ గెటింగ్ ఏబీ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ డెల్టా బి ప్లస్ ఆర్ మైనస్ బి ఇంటూ డెల్టా ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ఇంటూ డెల్టా బి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎర్రర్స్ ఏవైతే తీసుకుంటామో ఆ ఎర్రర్స్ వాల్యూస్ అనేవి మనకు స్మాల్ వాల్యూస్ కాబట్టి ఈ యొక్క టర్మ్ ఏమవుతుంది, మనకు జీరో అయిపోతుంది. దట్ మీన్స్ నెగ్లిజిబుల్. డెల్టా ఏ ఇంటూ డెల్టా బి విల్ బి నెగ్లిజిబుల్. సో ఇంకా రిమైనింగ్ ఏముంది మనకు, ఈ యొక్క డెల్టా ఏబీ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ డెల్టా బి ప్లస్ ఆర్ మైనస్ బి ఇంటూ డెల్టా ఏ. ఇఫ్ యూ ఆర్ డివైడింగ్ దిస్ వన్, ఈ యొక్క టర్మ్ మొత్తాన్ని ఏం చేస్తున్నాం, జెడ్ ఈజ్ డివైడింగ్ విత్ ఏబి. ఇక జెడ్ టర్మ్ మొత్తాన్ని కూడా మనం ఏబీతో డివైడ్ చేసినప్పుడు మనకేమొస్తుంది, ఏబీ టర్మ్ విల్ బి బికమ్ 1, ఏబీ బై ఏబీ 1, అండ్ హియర్ ద టర్మ్ ఏ ఇంటూ డెల్టా బి బై ఏబీ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏ అండ్ క్యాన్సిల్ అండ్ యూ ఆర్ గెటింగ్ డెల్టా బి బై బి అండ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ బై ఏ. సో దిస్ ఈజ్ ద రిజల్ట్ వీఆర్ గెటింగ్ హియర్ ఫైనల్లీ. సో జెడ్ బై డెల్టా బి, ఎప్పుడైతే మనం జెడ్ ప్రోడక్ట్ని మనం ఏబీతో డివైడ్ చేస్తున్నామో, డివైడ్ చేసి మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, 1 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి బై బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ బై బి. సో ఇక్కడ ఈ డెల్టా బి బై బి ఆర్ డెల్టా ఏ బై ఏ, దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ రిలేటివ్.
రిలేటివ్ ఎర్రర్స్ అనేవి మనకు ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ టూ టర్మ్స్, మనం టూ టర్మ్స్ వచ్చేసి టూ ఎర్రర్స్ వచ్చేసి మనం మల్టిప్లై చేసినప్పుడు లేదా డివైడ్ చేసినప్పుడు ఆ రిజల్ట్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ దీస్ టూ రిలేటివ్ ఎర్రర్స్, ఈ యొక్క రిలేటివ్ ఎర్రర్స్ యొక్క ఎడిషన్కి ఈక్వల్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ఎర్రర్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ కోషంట్ when two quantities are multiplied or divided. ఎప్పుడైతే రెండు మల్టిప్లై చేస్తున్నామో లేదా డివైడ్ చేస్తున్నామో ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ద రిజల్ట్ ఈజ్ ద సమ్ ఆఫ్ రిలేటివ్ ఎర్రర్స్ ఆర్ ఇన్ ద మల్టిప్లయర్స్. ఈ యొక్క మల్టిప్లయర్స్లో ఏవైతే ఈ యొక్క ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో ఆ రెండు మనం యాడ్ చేసినప్పుడు, ఆ యొక్క రిలేటివ్ ఎర్రర్స్ మనం యాడ్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద సెకండ్ కేస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎర్రర్ ఇన్ కేస్ ఆఫ్ మెజర్డ్ క్వాంటిటీ రైజ్డ్ టు పవర్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద పవర్, దట్ మీన్స్ z ఈక్వల్స్ టు ఏ స్క్వేర్, స్క్వేర్తో పవర్తో ఇంక్రీజ్ చేస్తున్నాం. సో పవర్తో ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది ఎలా చేంజ్ అవుతుంది. సో దట్ మీ ఏ ఈజ్ రైట్ యాజ్ ఏ ఇంటూ ఏ. సో ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ సెషన్ ఎప్పుడైతే మనం మల్టిప్లై చేస్తున్నామో ప్రొడక్ట్ ఆర్ క్వశ్చన్ చేసినప్పుడు ఏమొస్తుంది, వాటి యొక్క ప్రోడక్ట్ని ఈ యొక్క రిలేటివ్ ఎర్రర్స్ని మనం యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ డెల్టా z ఈక్వల్స్ టు వాట్ ఇస్ దట్ ఫైనల్ రిజల్ట్. ఫైనల్ ఎర్రర్ అనేది ఏమవుతుంది, డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా ఏ బై ఏ. సో ఎందుకంటే మనకు రెండు కూడా ఏమవుతున్నాయి, సేమ్ టర్మ్స్గా ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఏమవుతుంది, ఈ యొక్క రెండు రిలేటివ్ ఎర్రర్స్ని యాడ్ చేస్తున్నాం. సో బోత్ ఆర్ సేమ్ టర్మ్స్, అప్పుడు ఏమవుతుంది మనకు 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ అనేది ఫామ్ అవుతుంది ఫైనల్ రిజల్ట్ అనేది. సో 2 ఇంటూ డెల్టా ఏ. సో ఇక్కడ పవర్ ఎంత తీసుకుంటాం మనం, 2 తీసుకుంటాం. సో దట్ మీన్స్ హియర్ వీఆర్ గెటింగ్ ద మల్టిపుల్. ఈ యొక్క రిలేటివ్ ఎర్రర్ ఏదైతే ఉందో ఆ రిలేటివ్ ఎర్రర్కి ఏమవుతుంది, మల్టిపుల్గా ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ దట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ వెన్ ద ఎర్రర్ ఇన్ కేస్ ఆఫ్ మెజర్డ్ క్వాంటిటీ ఈస్ రైజ్డ్ టు పవర్. ఎప్పుడైతే ఇది పవర్కి అనేది రైజ్ అవుతుందో ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏ ఫిజికల్ క్వాంటిటీ రైజ్డ్ టు ద పవర్ కే. కే పవర్తో రైజ్ అయినప్పుడు ఇట్ ఈస్ ద కే టైమ్స్ టు ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఇండివిజువల్ క్వాంటిటీ ఏదైతే రిలేటివ్ ఎర్రర్ తీసుకున్నామో దానికి వచ్చేసి ఏమవుతుంది, కే టైమ్స్ అవుతుంది. ఇఫ్ యూఆర్ టేకింగ్ 2 టైమ్స్ అవుతుంది, 3 తీసుకుంటే 3 టైమ్స్ అవుతుంది. దట్ మీన్స్ విచ్ ఈస్ ద పవర్ ఎగ్జిస్టెడ్ ఇట్ ఈస్ కమింగ్ టు ద మల్టిపుల్ టు ద రిలేటివ్ ఎర్రర్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎర్రర్స్. సో నౌ వీ విల్ చెక్ సమ్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ కాంబినేషన్ చేస్తున్నప్పుడు when we are taking two temperatures, మనకు వచ్చేసి టెంపరేచర్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్. T1 ఈజ్ 330 ప్లస్ ఆర్ మైనస్ 5 డిగ్రీ సెల్సియస్. 30 డిగ్రీస్కి వచ్చేసి మనకి ఎర్రర్ ఏమంత ఫామ్ అవుతుంది అంటే 5 డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది ఎట్ T1 దగ్గర. మనకు వచ్చేసి నెక్స్ట్ T2 టెంపరేచర్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే T2 విల్ బి 45 డిగ్రీ సెల్సియస్ ప్లస్ ఆర్ మైనస్ 2 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. సో దీస్ ఆర్ ద నెక్స్ట్ రిలేషన్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద అబ్సల్యూట్ ఎర్రర్, మనకు వచ్చేసి టోటల్ ఎర్రర్ అనేది ఎంత ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ మనకు టోటల్ యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, T1 ప్లస్ T2. దట్ మీన్స్ T1 వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 30 అండ్ ప్లస్ ఆర్ మైనస్ 5 డిగ్రీ సెల్సియస్ ప్లస్ T2 వాల్యూ వచ్చేసి ఏమవుతుంది మనకు 45 డిగ్రీ ప్లస్ ఆర్ మైనస్ 2 డిగ్రీ సెల్సియస్. సో వెన్ వీఆర్ యాడింగ్, మనకి ఎప్పుడైతే అడిషన్ చేసినప్పుడు మనకు వచ్చేసి టోటల్ ఎర్రర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ ఎర్రర్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క అడిషన్ చేసినప్పుడు మనకి ఎంతైతే వాల్యూ వస్తుందో అదే మనకు టోటల్ ఎర్రర్ వస్తుంది. దట్ మీన్స్ 30 ప్లస్ 45 దట్ మీన్స్ 75 ప్లస్ ఆర్ మైనస్ సో 5 ప్లస్ 2. when we are adding these two, రెండు మనం యాడ్ చేస్తాం. దట్ మీన్స్ ద ఫైనల్ రిజల్ట్ విల్ బి 75 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ 7 డిగ్రీ సెల్సియస్ విల్ బి ద ఎర్రర్. సో మనకి ఎర్రర్ వచ్చేసి ఏమొస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ 7 డిగ్రీస్ విల్ బి ద ఫైనల్ ఎర్రర్ ఇన్ ద సిస్టమ్. మనం వచ్చేసి టెంపరేచర్ మెజర్ చేసినప్పుడు దట్ ఈస్ అడిషన్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మల్టిప్లికేషన్, మనం వచ్చేసి నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో మల్టిప్లికేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ద క్వాంటిటీ ఏ హ్యాస్ ద మెజర్ ఆఫ్ ఏ రీడింగ్. మనకు వచ్చేసి ఏ క్వాంటిటీ తీసుకుంటాం. ఆ ఏ క్వాంటిటీ వచ్చేసి వాల్యూ వచ్చేసి 5 ప్లస్ 0.1 డిగ్రీ సెల్సియస్. సో మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, 5 ప్లస్ ఆర్ మైనస్ 0.1 మీటర్స్ తీసుకుంటాం. సో సెకండ్ క్వాంటిటీ వచ్చేసి 10 ప్లస్ ఆర్ మైనస్ 0.5 మీటర్స్ తీసుకుంటాం. సో దీస్ ఆర్ ద టూ వాల్యూస్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఎర్రర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు వాటి మధ్యలో ఉన్న ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ ఇన్ ఏబీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి వచ్చేసి ఏం తీసుకున్నాం, బై యూజింగ్ ద స్టేట్మెంట్. దాని యొక్క రిజల్ట్ వచ్చేసి ఏం తీసుకున్నాం, ఎర్రర్ రిలేటివ్ ఎర్రర్ ఏంటి 0.1/5. సో రిలేటివ్ ఎర్రర్ చేంజ్ ఇన్ ఎర్రర్ వచ్చేసి ఎంత చేంజ్ అవుతుంది అండ్ విచ్ ఈస్ ద మీన్ వాల్యూ, దాని యొక్క స్టార్టింగ్ వాల్యూ మనకు ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ 0.1/5 ప్లస్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటి 0.5/10. సో దీస్ ఆర్ ద వాల్యూస్. సో వెన్ వీఆర్ యాడింగ్ దీస్ టూ, ఈ యొక్క వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది 0.02 ప్లస్ 0.05. that means the result will be 0.07 millimeters will be the final error existed when you are multiplying these two. ఈ రెండు మనం మల్టిప్లై చేసినప్పుడు this is the result. So next one is when you are taking the power. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తాం, మనం పవర్ తీసుకుంటున్నాం. సో పవర్ తీసుకున్న మనకు రిజల్ట్ ఏమొస్తుంది, దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ద క్వాంటిటీ ఏ వచ్చేసి మనకు వాల్యూ ఏం తీసుకుంటున్నాం 7 ప్లస్ ఆర్ మైనస్ 0.5
meters. So this is the value. If you want to find out in the a square లో వచ్చేసి మనకు ఎంత ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది, దట్ మీన్స్ a square. సో a square తీసుకున్న మనకి ఏమొస్తుంది, దీని యొక్క రిజల్టివ్ ఎర్రర్, దీని యొక్క రిలేటివ్ ఎర్రర్ ఏదైతే ఉందో ఆ రిలేటివ్ ఎర్రర్కి ఈ పవర్ అనేది ఏమవుతుంది మనకి మల్టిపుల్గా కన్వర్ట్ అవుతుంది. దట్స్ వై ద ఎర్రర్ విల్ బి 2 into 0.5 relative error, change in error by the mean value. That means 2 into 0.5 by 7. That means 1 by 7 meters. So this is the result for the error based on these two. So these are the three systems, three formulas existed. If you want to find out the combination of errors వచ్చేసి మనకు 3 స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. వన్ ఈజ్ ద సమ్ ఆర్ డిఫరెన్స్, వెన్ వీఆర్ అడిషన్ సమ్ కానీ మన డిఫరెన్స్ కానీ ఫైండ్ అవుట్ చేయాలని చేస్తున్నాం. ఇండివిజువల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్ క్వాలిటీస్తో ఫామ్ అయ్యేటువంటి ఎర్రర్స్ని మనం డిఫైన్ చేస్తూ ఉన్నాం. ఆ రెండు మనం అడిషన్ చేసినప్పుడు లేదా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఫైనల్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ప్రోడక్ట్ ఆర్ క్వశ్చన్, మనం ప్రోడక్ట్గా తీసుకున్నప్పుడు లేదా క్వశ్చన్ తీసుకున్నప్పుడు మన యొక్క వాల్యూ అనేది ఎంత ఫామ్ అవుతుంది, దట్ మీన్స్ ద అడిషన్ ఆఫ్ రిలేటివ్ ఎర్రర్స్, వాటి యొక్క రిలేటివ్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ రిలేటివ్ ఎర్రర్స్ రెండు కూడా మనం అడిషన్ చేసినట్లయితే మనకి ఏదైతే వాల్యూ వస్తుందో దట్ ఈజ్ ఓన్లీ ద టోటల్ రిజల్ట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ యూ ఆర్ మెజరింగ్ ద క్వాంటిటీ రేజ్డ్ టు పవర్, మనం ఎప్పుడైతే దీన్ని పవర్కి రేజ్ చేస్తున్నామో ఆ పవర్కి రేజ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ k టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ద ఎర్రర్ విల్ బి ఏకి వచ్చేసి మనం k టైమ్స్ చేసినప్పుడు దాని యొక్క రిలేటివ్ ఎర్రర్ ఏమవుతుంది అంటే మనకు k ఇంటూ డెల్టా a బై a, దాని యొక్క రిలేటివ్ ఎర్రర్కి k టైమ్స్గా ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 types of errors. So today topic is this one, and what we discussed here, first one is the measurement of mass. మనం మాస్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం. సో మాస్ ఈజ్ వచ్చేసి మనం SI యూనిట్ వచ్చేసి కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తున్నాం. ఈ కిలోగ్రామ్ను వచ్చేసి ప్రోటోటైప్స్ మనకి ఎవరు సెండ్ చేస్తున్నారు అంటే, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ యొక్క బ్యూరో వాళ్ళు మనకు వచ్చేసి దీన్ని ఆల్ ఓవర్ ద కంట్రీ స్టేట్ మనకు వచ్చేసి అన్ని కంట్రీస్కి వాళ్ళు సెండ్ చేస్తున్నారు. మన ఇండియాలో వచ్చేసి ఎక్కడ అవైలబుల్గా ఉంది అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో ఈ యొక్క ప్రోటోటైప్ ఆఫ్ మాస్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ ఆటమ్స్, మనం వచ్చేసి స్మాల్ వాల్యూస్ మెజర్ చేయాలనుకుంటే మనం వచ్చేసి అటామిక్ మాస్ యూనిట్ యూజ్ చేసినాం. సో అటామిక్ మాస్ యూనిట్ వచ్చేసి మనకు యూతో రిప్రజెంట్ చేసినాం. దట్ మీన్స్ 1U ఈక్వల్స్ టు 1/12 ఆఫ్ ది అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఆటమ్ అండ్ దిస్ వన్. సో దిస్ వన్, ఇఫ్ లార్జ్ మాసెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ యూజ్ చేస్తున్నాం. ఫర్ వచ్చేసి స్మాల్ మాస్ యూజ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద స్పెక్ట్రోగ్రాఫ్. సో దట్ ఈస్ మాసెస్. సో నెక్స్ట్ వన్ ఈస్ రేంజ్ ఆఫ్ మాస్ వచ్చేసి మనకు 10⁻³ kilograms టు 10⁻55 kilograms వరకు ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్. నెక్స్ట్ వన్ ఈస్ మెజర్మెంట్ ఆఫ్ టైం. టైంలో ఎలా మెజర్ చేస్తున్నామంటే బై యూజింగ్ ద సీజియం ఆటమ్. ఈ ఒక సీజియం 133 ఆటమ్ వచ్చేసి మనకు ఈ 9,192,631,770 వైబ్రేషన్స్ ఫామ్ అవ్వడానికి ఎంత టైం అనేది మనకు అవసరం అవుతుందో దాన్ని మనం 1 సెకండ్గా డిఫైన్ చేస్తున్నాం. సో ఈ సీజియం క్లాక్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే మోర్ అక్యురేట్ వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ సీజియం క్లాక్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంది అంటే సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మాస్ అవైలబుల్ ఎక్కడైతే ఉందో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో మనకు అవైలబుల్ ఉంది. సో బేస్డ్ ఆన్ ఇక్కడ వచ్చేసి మనం 4 clocks అనేవి అరేంజ్ చేస్తాం. ఆ 4 clocks యొక్క ఈ యొక్క వైబ్రేషన్స్ బేస్ చేసుకుని మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇండియన్ స్టాండర్డ్ టైం అనే దాన్ని డిఫైన్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ టైం అనేది మనకు ఎలా వేరీ అవుతుంది అంటే 10⁻⁻24 seconds నుంచి 10⁻17 seconds వరకు ఈ యొక్క వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ మాస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అక్యురసీ, ప్రిసిషన్ అండ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ సమ్ ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్స్. అక్యురసీ అంటే ఏంటి అంటే విచ్ ఈస్ ద క్లోజెస్ట్ వాల్యూ టు ద ట్రూ వాల్యూ. మనం ట్రూ వాల్యూ తీసినప్పుడు మనకి ఏదైతే క్లోజెస్ట్ వాల్యూ ఫామ్ అవుతుందో దాన్ని మనం అక్యురసీ అంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద రిజల్యూషన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్తో యూజ్ చేస్తున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి దాని యొక్క రిజల్యూషన్ అనేది ఎంత ఉంటుందో దాన్ని మనం ప్రిసిజన్గా డిఫైన్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దీస్ ఎర్రర్స్ మనకు వచ్చేసి జనరల్గా ఎర్రర్స్ వచ్చేసి 2 typesగా క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ సిస్టమాటిక్ ఎర్రర్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాండమ్ ఎర్రర్స్. సో సిస్టమాటిక్ ఎర్రర్స్ ఏంటి అంటే బై యూజింగ్ ద ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. మనకు వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ బేస్ చేసుకొని లేదా ఇంపర్ఫెక్షన్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ని మనం టెక్నిక్స్ని చేంజ్ చేసుకున్నప్పుడు లేదా పర్సనల్ ఎర్రర్స్ని, ఈ మూడింటి వల్ల మనకి ఏదైతే ఎర్రర్స్ ఫామ్ అవుతున్నాయో వాటిని సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటున్నాం. సో వీటిని ఎలా రెడ్యూస్ చేస్తాం, హౌ కెన్ యూ రెడ్యూస్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ మీన్స్ సో బై యూజింగ్ ద ఇంప్రూవింగ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్. మనం టెక్నిక్స్ని ఇంప్రూవ్ చేయడం వల్ల, బెటర్ ఇన్స్ట్రుమెంట్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల అండ్ పర్సనల్ బయాస్ని రెడ్యూస్ చేయడం వల్ల ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాండమ్ ఎర్రర్స్. ర్యాండమ్ ఎర్రర్స్ అనేవి మనకు ఇర్రెగ్యులర్గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద సైన్ అండ్ సైజ్, మనం ఎప్పుడైతే క్యాల్కులేషన్ చేసినప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లస్ ప్లేస్లో మనం మైనస్ రాయడం వల్ల, మైనస్ ప్లేస్లో ప్లస్ రాయడం వల్ల మనకి ఒక ర్యాండమ్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ యొక్క ర్యాండమ్ ఎర్రర్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి, టెంపరేచర్ అండ్ వోల్టేజ్ చేంజెస్ వల్ల కూడా మనకు ఫామ్ అవుతూ ఉంటాయి.
సో అండ్ ఫైనల్ వన్ ఈజ్ లీస్ట్ కౌంట్ ఎర్రర్. సో లీస్ట్ కౌంట్ ఎర్రర్ మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఈ యొక్క మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఏదైతే స్మాలెస్ట్ వాల్యూని మెజర్ చేయగలమో దాన్ని మనం లీస్ట్ కౌంట్ అంటున్నాం. అండ్ దిస్ లీస్ట్ కౌంట్ ఎర్రర్ వచ్చేసి మన యొక్క ఇన్స్ట్రుమెంట్స్ యొక్క రిజల్యూషన్ బేస్ చేసుకుని డిఫైన్ చేస్తూ ఉంటాం. సో ఈ యొక్క లీస్ట్ కౌంట్ ఎర్రర్ అనేది మనకు బోత్ సిచ్యువేషన్ సిస్టమాటిక్ ఎర్రర్స్లో యాజ్ వెల్ యాజ్ ర్యాండమ్ ఎర్రర్స్లో ఫామ్ అవుతూ ఉంటుంది. సో బై యూజింగ్ ద హయ్యర్ ప్రెసిజన్ అంటే మనం యొక్క రిజల్యూషన్ అనేది ఎక్కువగా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ టెక్నిక్స్ మనం ఎక్కువగా హయ్యర్ ఇంప్రూవింగ్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు మనం యొక్క లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ని రెడ్యూస్ చేయొచ్చు. దట్ ఈస్ టుడే టాపిక్.